ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో పుష్యమాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది, ఎప్పటి వరకు తిథి ఉన్నది, నామం పేరు, పీఠం పేరు, నైవేద్యంగా ఏమి పెట్టాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ప్రతి నెల పౌర్ణమి తర్వాత కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు. సంకటహర చతుర్థి వ్రతంలో గణపతిని పూజిస్తాము, చంద్రునికి అర్ఘ్యం సమర్పిస్తాము. సంకటహర చతుర్థి వ్రతంలో గణపతిని పూజిస్తే మనకున్న సమస్యలన్నీ దూరం అవుతాయి. ముఖ్యంగా సంతానం కోసం చేస్తారు. ఈ వ్రతం చేసే సంతానము ఇబ్బందులను దూరం చేస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానము ఆరోగ్యాలతో ఉంటారు. పిల్లల క్షేమకాంక్ష కోరి తల్లులు నిర్జల నిరాహార ఉపవాసాన్ని పాటిస్తారు. సాధారణంగా చాలామందికి వివాహమైన పిల్లలు కలగకపోవడంతో ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఈ విధంగా సంతానం కలగడం కోసము ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు. అయినప్పటికీ కొందరికి పిల్లలు కలగకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అదేవిధంగా సంతానం కలగని వారికి, అదేవిధంగా పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు తప్పకుండా సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతారని గణపతి పురాణంలో తెలియజేయడమైనది. పుత్ర సంతానం కలగాలంటే ఈ వ్రతం ఆచరించాలి. గణపతి పురాణం ప్రకారము పూర్వము కృతవీరుడు అనే మహారాజుకి ఎంతో అందమైన భార్య ఉండేది. అదేవిధంగా కృతవీరుడు ఎన్నో భోగ భాగ్యాలు అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రజాసేవ చేస్తూ ఉండేవాడు. అయితే కృతవీరుడిని నిత్యము ఒక సమస్య వెంటాడేది. అతనికి పిల్లలు కలగకపోవడము అతని తీవ్ర నిరాశపరిచింది. సంతానం కోసము వారు చెయ్యని పూజలు లేవు. అయితే ఒకరోజు తనకు సంతానం కలిగే ఉపాయాన్ని తెలియజేయమని కృతవీరుడు నారదుడిని సలహా అడుగుతాడు. నారదుడు తగిన ఉపాయం వెతుకుతూ కృతవీరుడి పితృలోకాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కృతవీరుడి తండ్రి, తాత, ముత్తాతలు నరక బాధలను అనుభవిస్తూ ఉంటారు. నారదుడు వారి దగ్గరకు వెళ్ళి మీ కుమారుడికి సంతానం కలగాలంటే ఏం చేయాలో చెప్పమని అడగగా అందుకు వారి తండ్రి, తాతలు కృతవీరుణ్ణి సంకటహర చతుర్థి వ్రతం చేయడంతో అతనికి సంతానం కలగడమే కాకుండా మాకు నరక బాధలు కూడా తొలగిపోతాయని చెప్తారు. ఈ విషయమై నారద మహర్షి కృతవీరునికి తెలియజేశాడు. నారద మహర్షి భూలోకానికి వెళ్ళి కృతవీరునితో నీకు సంతానం కలగాలంటే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించే ఉదయము తలస్నానం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో గణపతిని నమస్కరించుకొని మహామంత్రాన్ని జపించాలి. ఈ వ్రతంలో తప్పనిసరిగా స్వామివారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన లడ్డూలు, మోదకాలను, తెల్ల జిల్లేడులను, గరికను సమర్పించడముతో పూజ చేయాలి. ఈ వ్రతము ఆచరించే సమయంలో స్వామివారికి గరిక సమర్పించకపోతే ఈ వ్రతం వృధా అవుతుందని నారద మహర్షి కృతవీరునికి తెలియజేశాడు. ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని గణపతి పురాణంలో తెలియజేయడమైనది. 2025 సంవత్సరంలో పుష్యమాసంలో సంకటహర చతుర్థి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, పూజా సమయాల గురించి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో జనవరి 17వ తేదీన వచ్చి 18వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ క్రోధి నామ సంవత్సరము, పుష్యమాసము, హేమంత ఋతువు, ఉత్తరాయణము. 17వ తేదీ జనవరి 2025 శుక్రవారం తెల్లవారుజామున 4:07 ప్రారంభమై 18వ తేదీ జనవరి 2025 శనివారం తెల్లవారుజామున 5:30 వరకు చివరి తిథి ఉంటుంది. ఈ నెల నామం పేరు లంబోదర మహాగణపతి, పీఠం పేరు సౌర పీఠము. చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము. ముంబై రాత్రి 9:32, బెంగళూరు రాత్రి 9:18, హైదరాబాద్ రాత్రి 9:12, పూణే రాత్రి 9:30, అహ్మదాబాద్ రాత్రి 9:32, వడోదర రాత్రి 9:30,
న్యూఢిల్లీ రాత్రి 9:09